హలో! హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు బ్లెక్స్‌పర్ట్స్. ఫ్రెండ్స్ ఈరోజు మనమైతే ఈ వీడియోలో ఎస్ఆర్‌హెచ్ ప్లేయింగ్ 11 గురించి అయితే మాట్లాడుకుందాం అనమాట. సో, 2024 ఐపీఎల్ కోసం బెస్ట్ ఎస్ఆర్‌హెచ్ ప్లేయింగ్ 11 గురించి అయితే మనమైతే ఈ వీడియోలో అయితే విత్ డీటెయిల్స్‌గా అయితే మాట్లాడుకుందాం. సో, ఫస్ట్‌గా మనం ఓపెనర్స్‌గా చూసుకున్నట్లయితే గనుక లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే గనుక అభిషేక్ శర్మ అండ్ అలానే మయాంక్ అగర్వాల్ అయితే ఓపెనింగ్ అయితే చేశారు. బట్ వీళ్ళిద్దరూ కూడా అయితే అంత మంచి ఫామ్‌లో లేకపోవడంతోటి ఓపెనింగ్ అయితే ఫెయిల్ అయితే అయిపోయిందనమాట. కాబట్టి వీళ్ళు ఈసారి ఆక్షన్‌లో ట్రావిస్ హెడ్‌ని అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో, ఒకసారి మనం ట్రావిస్ హెడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే గనుక ఇతనికైతే టీ20స్‌లో చాలా మంచి స్ట్రైక్ రేట్ ఉందనమాట. వరల్డ్ కప్‌లో అయితే ఇతనైతే చాలా మంచి ఫామ్‌లో కూడా అయితే ఉన్నాడనమాట. ఇండియా పిచెస్‌లో చాలా మంచిగా అయితే ఆడుతూ ఉన్నాడు. సో, ఇదైతే చాలా మంచి విషయం అయితే చెప్పుకోవచ్చనమాట ఎస్ఆర్‌హెచ్‌కి. ఓపెనర్స్‌గా చూసుకున్నట్లయితే గనుక దీన్ని బట్టి ట్రావిస్ హెడ్ అయితే ఖచ్చితంగా ఓపెనింగ్ అయితే చేస్తాడు. సో, అతనితో పాటు ఎవరొస్తారనేసి మనం చూసుకున్నట్లయితే గనుక మయాంక్ అగర్వాల్ అండ్ అలానే అభిషేక్ శర్మ అయితే ఉన్నారనమాట. సో, వీళ్ళిద్దరిలో మాక్సిమం అభిషేక్ శర్మ ఆడేటువంటి అవకాశాలున్నాయనమాట. ఎందుకంటే అభిషేక్ శర్మకి టీ20స్‌లో మంచి స్ట్రైక్ రేట్ ఉంది. అండ్ అలానే టీ20స్‌లో మంచిగా ఆడతాడనమాట. సో, లాస్ట్ ఇయర్ డొమెస్టిక్‌లో జరిగినటువంటి స్మాట్ టోర్నమెంట్‌లో కూడా అయితే ఇతనైతే ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా అయితే నిలిచాడనమాట. మాక్సిమం అభిషేక్ శర్మనే ట్రావిస్ హెడ్ తోటి ఓపెనింగ్ ఇచ్చేటువంటి అవకాశాలున్నాయి. ఇంకా నంబర్ 3లో చూసుకున్నట్లయితే గనుక రాహుల్ త్రిపాఠి ఆడేటువంటి అవకాశాలున్నాయి ఫ్రెండ్స్. లాస్ట్ ఇయర్ ఇతను కూడా అంత మంచి ఫామ్‌లో లేడు. కాకపోతే ఎస్ఆర్‌హెచ్ వాళ్ళు ఇతనైతే ట్రస్ట్ చేసేటువంటి అవకాశాలున్నాయనమాట. అండ్ ఫ్రెండ్స్ నంబర్ 4లో చూసుకున్నట్లయితే గనుక కెప్టెన్ ఏడెన్ మార్క్రమ్ ఆడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనమాట. సో, లాస్ట్ ఇయర్ అంతకు ముందు సీజన్ కూడా కెప్టెన్ ఏడెన్ మార్క్రమ్ అయితే సో, నెంబర్ 4 పొజిషన్‌లో అయితే ఆడాడు. అండ్ అంతేకాకుండా కన్సిస్టెంట్‌గా కూడా పెర్ఫార్మ్ అయితే చేస్తున్నాడనమాట. సో, ఎస్ఆర్‌హెచ్‌కి అయితే ఇది ఒక బిగ్ ప్లస్ పాయింట్ అయితే చెప్పుకోవచ్చనమాట. ఇంకా నంబర్ 5లో చూసుకున్నట్లయితే గనుక హెన్రిచ్ క్లాసెన్ అయితే ఆడతాడు. సో, హెన్రిచ్ క్లాసెన్ అయితే ప్రస్తుతం ఎస్ఆర్ టీ20లో చాలా మంచి పీక్ ఫామ్‌లో అయితే ఉన్నాడు. సో, అదే ఫామ్‌ని ఐపీఎల్‌లో కూడా కొనసాగిస్తే గనుక ఎస్ఆర్‌హెచ్‌కి ఫినిషింగ్‌లో ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదనమాట. సో, హెన్రిచ్ క్లాసెన్ గురించి తెలిసిందే. చాలా మంచి స్ట్రైక్ రేట్ తోటి బ్యాటింగ్ చేస్తాడు. అండ్ అంతేకాకుండా ఇతనైతే ఒక వికెట్ కీపర్ అనమాట. సో, ఎస్ఆర్‌హెచ్‌కి ఈ సంవత్సరం కూడా హెన్రిచ్ క్లాసెన్ వికెట్ కీపర్‌గా ఉండబోతున్నాడు. ఇంకా నంబర్ 6లో చూసుకున్నట్లయితే గనుక వాషింగ్టన్ సుందర్ ఆడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇతనైతే ఒక స్పిన్ ఆల్రౌండర్ అనమాట. సో, లాస్ట్ ఇయర్ అయితే ఒక యావరేజ్‌గా పెర్ఫార్మ్ చేసినప్పటికీ ఈ సీజన్‌లో మంచిగా పెర్ఫార్మ్ చేయాలనేసి ఆశిద్దాం. ఇంకా నంబర్ 7లో చూసుకున్నట్లయితే గనుక ఒక పేస్ బౌలింగ్ ఆల్రౌండర్‌గా ప్యాట్ కమిన్స్ ఆడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. వీళ్ళైతే ఇతన్ని ఆక్షన్‌లో భారీ మొత్తం అయితే పెట్టి కొన్నారనమాట. సో, ప్యాట్ కమిన్స్ పైన చాలా ఆశలున్నాయన్నమాట ఎస్ఆర్‌హెచ్‌కి. మరి చూద్దాం ప్యాట్ కమిన్స్ బ్యాట్ అండ్ బాల్ తోటి ఎలా పెర్ఫార్మ్ చేస్తాడనేసి. ఇంకా నంబర్ 8లో చూసుకున్నట్లయితే గనుక ఒక స్పిన్నర్‌గా మయాంక్ మార్కండే ఆడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. నేనైతే ఎస్ఆర్‌హెచ్‌కి లాస్ట్ ఇయర్ కొన్ని మ్యాచ్‌లు ఆడినప్పటికీ కూడా చాలా మంచిగా అయితే ఆడాడనమాట. వికెట్‌లు అయితే తీసుకున్నాడు మంచి యావరేజ్ తోటి. కాబట్టి ఎస్ఆర్‌హెచ్ వాళ్ళు మరొకసారి ఇతనైతే ట్రస్ట్ చేసి ప్లేయింగ్ 11లో ఆడించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. మరి చూద్దాం మయాంక్ మార్కండే ఎలా బౌలింగ్ చేస్తాడనేసి. ఇంకా నంబర్ 9, 10, 11లో చూసుకున్నట్లయితే గనుక ముగ్గురు పేస్ బౌలర్స్‌గా వచ్చేసి భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మలిక్ అండ్ అలానే టీ నటరాజన్. సో, వీళ్ళు ముగ్గురైతే ఈ సంవత్సరం ఎస్ఆర్‌హెచ్‌కి కూడా పేస్ బౌలర్స్‌గా ఉండేటువంటి అవకాశాలున్నాయి. ఇంకా భువనేశ్వర్ కుమార్ గురించి మాట్లాడుకున్నట్లయితే గనుక సో, ఇతనైతే బాల్‌ని అయితే మంచిగా స్వింగ్ చేస్తాడు. అండ్ అలానే బోత్ పవర్ ప్లే, డెత్ ఓవర్స్‌లో కూడా మంచిగా అయితే బౌలింగ్ చేయగలడు. ఇంకా ఉమ్రాన్ మాలిక్ గురించి మాట్లాడుకున్నట్లయితే గనుక స్పీడ్ తోటి బ్యాట్స్‌మెన్స్‌ని అయితే ముప్ప తిప్పలైతే పెడుతూ ఉంటాడు. కాకపోతే అతనికైతే మంచి వేరియేషన్స్ లేవనేసి చాలా మంది చేస్తున్నటువంటి విమర్శ అనమాట. మరి చూద్దాం ఉమ్రాన్ మలిక్ ఎటువంటి వేరియేషన్స్ తోటి ఈ సంవత్సరం బౌలింగ్ చేస్తాడనేసి. ఇంకా టీ నటరాజన్ గురించి మాట్లాడుకున్నట్లయితే గనుక ఇతనైతే మిడిల్ ఓవర్స్‌లో అయితే చాలా మంచిగా అయితే బౌలింగ్ చేయగలడు. అండ్ అలానే డెత్ ఓవర్స్‌లో కూడా అయితే బౌలింగ్ చేస్తాడనమాట. సో, టీ నటరాజన్ అయితే మంచిగా యార్కర్స్ కూడా అయితే వేయగలడు. కాబట్టి ఎస్ఆర్‌హెచ్‌కి అయితే ఇతని అవసరం అయితే చాలా ఉందన్నమాట ఈ సంవత్సరం కూడా. ఇంకా అలానే బ్యాకప్ ఫాస్ట్ బౌలర్స్ కూడా అయితే చాలా మంచిగా అయితే బ్యాకప్ ఫాస్ట్ బౌలర్స్ అయితే ఉన్నారనమాట ఎస్ఆర్‌హెచ్‌కి. అండ్ ఫ్రెండ్స్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా చూసుకున్నట్లయితే గనుక అబ్దుల్ సమద్ అయితే వచ్చేటువంటి అవకాశాలున్నాయన్నమాట. సో, ఇతనైతే ఫినిషింగ్‌లో ఆడేటువంటి అవకాశాలున్నాయి. అబ్దుల్ సమద్ అయితే భారీగా హిట్టింగ్ చేయగలిగినప్పటికీ కూడా కన్సిస్టెన్సీ అయితే ఉండదనమాట. మరి చూద్దాం ఈ సంవత్సరమైన కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తాడా లేదా అనేసి. సో, ఫ్రెండ్స్ ఇదే అనమాట నేను అనుకుంటున్నటువంటి ఎస్ఆర్‌హెచ్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11. సో, మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండి. అండ్ ఇదే అనమాట ఇవాల్టి వీడియో. మీకు నచ్చితే గనుక ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అండ్ అలానే మన ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.